హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం దేవేంద్రుడికి లేఖ కథ చెప్పుకుందాం. ఓడ్రా దేశంలోని కటక్పురికి పూర్వం ఖురదారతాపురం, బాకబాటి కోట అనే పేర్లుండేవి. ఒకానొకప్పుడు వీరకృష్ణదేవ గజపతి ఆ నగరాన్ని పరిపాలించాడు. ఆయనకు మన్మాహ ఠాకూర్, వరప్రసాద, కోటి సూర్యప్రకాశ, దేవనరసింహ గజపతి, మహారాజేశ్వర వగైరా బిరుదులుండేవి. ఆ రాజుకు వేపకాయంత చిన్న తోక ఉండటం వల్ల ఆయన లగుండా గజపతిగా కూడా ప్రసిద్ధికెక్కాడు. సింహాద్రి కొండపై వరాహ నరసింహస్వామిని ప్రతిష్ఠించి అక్కడ దేవాలయ నిర్మాణం కావించి మహోత్సవాలు జరిపించి ఆ ప్రదేశానికి ఖ్యాతి తెచ్చిన ఘనత కూడా ఈ లంగూడా గజపతిదే. ఆయన భుజబలంతో ఆంధ్ర, కళింగాది దేశాలను కూడా పరిపాలించి సార్వభౌముడు అనిపించుకున్నాడు. లంగూడా గజపతి అనంతరం కపిలేశ్వర గజపతి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన పరిపాలనా కాలంలో ఒకసారి ఏడాది పాటు వానలు పడలేదు. దేశంలో దుర్భిక్షం ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం వానాకాలంలో కూడా ఎక్కడం వర్షం కురిసే ఛాయలు లేకపోవటంతో రాజు కలవరపడి ప్రధానమంత్రిని పిలిచి సంజాయిషి అడిగాడు. ఏం చెప్పాలో తెలియని ప్రధాని, ప్రభు, వర్షాధిపతి ఇంద్రుడు, భూమి మీద వానలు కురిపించే బాధ్యత ఆయనది. మన దేశంలో వానలు పడకపోతే సంజాయిషి ఇవ్వగలిగింది ఆయన మాత్రమే అని తప్పించుకోవాలని చూశాడు. రాజైతే తక్కువ తిన్నాడా? ఆయన వెంటనే మన దేశంలో వెంటనే వానలు కురిపించవలసిందని నేను కోరుతున్నట్లుగా ఒక సందేశాన్ని ఇంద్రునికి పంపించు అని మంత్రికి చెప్పాడు. ఏం చెయ్యాలో ప్రధానమంత్రికి పాలుపోలేదు. రాజు మాట కాదంటే శిక్ష తప్పదు. కానీ ఆయన ఆజ్ఞను పాలించటం ఎలాగో తెలియదు. ఆ కాలంలో హర్కారులనే వార్తాహరులుండేవారు. ప్రధాని వెంటనే వారికి కబురు పెట్టి రప్పించి మహారాజు ఆజ్ఞని చెప్పాడు. అయ్యా, ఇది అన్యాయం. భూలోకంలో ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళగలం, ఎవరిని కలవమన్నా కలవగలం. మాకు తెలియని దేవలోకానికి మేము ఎలా వెళ్ళగలం? దేవేంద్రుడిని ఎలా కలవగలం అన్నారు హర్కారులు. ప్రధానమంత్రి వాళ్ళకి మహారాజు ఆజ్ఞాపత్రాన్ని అందజేసి, నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఈ పత్రాన్ని దేవేంద్రుడికి చేరవేయటం మీ బాధ్యత. అది ఎలా నిర్వర్తిస్తారో మీరే నిర్ణయించుకోండి. రాజాజ్ఞ తిరుగులేనిది అని అన్నాడు. హర్కారులు ప్రధానిని ఎంత వేడుకున్నా ఆయన తను చేయగలిగింది ఏమీ లేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. చివరకు హర్యానీలు ఆజ్ఞాపత్రాన్ని స్వీకరించక తప్పలేదు. అప్పుడు వాళ్ళు ప్రధానిని అడిగి దారి ఖర్చులకు గాను 150 వరహాలు అడిగి తీసుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళి విషయం చెప్పి, కొంతకాలం పాటు మేము మిమ్మల్ని వదిలి మరెక్కడైనా తలదాచుకుని ఉంటాం. అంతవరకు మీరు ఎలాగో రోజులు గడపండి అని తమ వారికి చెప్పుకున్నారు. హర్కారులు భార్యాబిడ్డలు వెంటనే, తొందరలో మీరు తిరిగి రాకపోతే రాజు మీ స్థానంలో మమ్మల్ని శిక్షిస్తారు. మీరు నగరం విడిచి వెళ్ళే మాట అయితే మేము మీతో వచ్చేస్తాం. ఎక్కడో ఒకచోట కళ్ళో గెంజో తాగుతూ కలిసి బ్రతుకుతాం అని అన్నారు. అంతమంది కలిసి ఒక్కసారి నగరం విడిచిపెడితే రాజుకు అనుమానం వస్తుంది. అందుకని పారిపోవడం శ్రేయస్కరం కాదని హర్కారులు భావించారు. మరే ఉపాయం తోచక తమ వద్ద ఉన్న ధనంతో పురుషోత్తంపురానికి వెళ్ళారు. అక్కడ జగన్నాథస్వామి ఆలయం ఉంది. ఆ జగన్నాథుడి మహిమలు, లీలలు జగద్వినితాలు. హర్కారులు శ్రీ జగన్నాథుడి ఆలయానికి వెళ్ళారు. అర్చకులకు తెలియకుండా గర్భగుడిలో ప్రవేశించారు. గుడి తలుపులు మూసేదాకా ఒక మూలక నక్కి దాక్కున్నారు. తర్వాత ఆజ్ఞాపత్రాన్ని శ్రీ జగన్నాథుని పాదాల ముందుంచి, లీలా మానస విగ్రహుడివి, నీకు మా సమస్య పూర్తిగా తెలుసు, నువ్వే మమ్మల్ని రక్షించగలవు అంటూ విగ్రహం ముందు సాష్టాంగపడిపోయారు. అంతలోనే హర్కారులకు మైకం కమ్మింది. వారు గాఢ నిద్రలోకి పడిపోయారు. ఆ నిద్రలో వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన కల వచ్చింది.
ఆ కలలో జగన్నాథుడు కనిపించి, మీరు భయపడకండి, నేను మీ లేఖను దేవేంద్రుడికి చేరవేస్తాను. ఆయన జవాబు మీకు అందిస్తారు. అది తీసుకుని నిర్భయంగా తిరిగి వెళ్ళి మీ రాజును దర్శించుకోండి అని అన్నాడు. తెల్లవారుజామున హర్కారులందరికీ ఒక్కమారుగా మెలకువ వచ్చింది. వాళ్ళు తమలో తాము చర్చించుకొని అందరికీ ఒకే కల వచ్చినట్టు గ్రహించి శ్రీ జగన్నాథుడి పాదాల వంక చూశారు. ఆశ్చర్యం! అక్కడ తాముంచిన ఆజ్ఞాపత్రం స్థానంలో మరో కొత్త సందేశ పత్రం ఉంది. దానిపై దేవేంద్రుని గుర్తు ఉంది. చూడగానే ఆ సందేశపత్రం దివ్యమైనదిలాగా అనిపించింది. హర్కారుల సందేశపత్రం తీసుకొని జగన్నాథుని పాదాలకు మరొకసారి నమస్కరించి అక్కడి నుంచి బయటకు వచ్చారు. పురుషోత్తపురం నుంచి కటక్పురికి వెళ్ళి ముందుగా ప్రధానిని కలుసుకుని జరిగింది చెప్పారు హర్కారులు. అదంతా ప్రధానికి నమ్మబుద్ధి కాలేదు. కానీ వారందించిన సందేశపత్రం చూడగానే అటువంటిది మానవమాతృలు తయారు చెయ్యలేరు అనిపించింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి గండం గడిచింది కదా అని సంతోషించి ప్రధాని ఆ పత్రాన్ని రాజుకు అందజేశాడు. కపిలేశ్వర గజపతి మహారాజు ఆ పత్రాన్ని అందుకుని విప్పి చదివితే, మా వల్ల మీ దేశంలో కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. శ్రీ జగన్నాథుని ఆదేశాన్ని మన్నించి మీ దేశంలో వానలు పడేందుకు ఏర్పాటు చేస్తున్నాను. అందుకు మాకు 3 రోజులు గడువు కావాలి. ఇట్లు దేవేంద్రుడు అని దేవలిపిలో రాసి ఉంది. మహారాజు బ్రహ్మానందపడి ఆ సందేశాన్ని తెచ్చిన హర్కారులను పిలిపించమన్నారు. వాళ్ళు వచ్చాక, మీ ప్రభుభక్తి కార్యదీక్ష ఎంతో గొప్పవి. మీరు సాధించుకు వచ్చిన కార్యం సామాన్యమైనది కాదు. 3 రోజుల్లో మన దేశంలో వర్షాలు కనుక పడితే మిమ్మల్ని నేను తగిన విధంగా సత్కరించుతాను అని చెప్పాడు. ఇంకా హర్కారులకి ఇదంతా కలో నిజమో తెలియడం లేదు. 3 రోజులు గడిచేదాకా వాళ్ళు బెంగగానే ఉన్నారు. అప్పుడు దేశంలో భారీ ఎత్తున వానలు పడటంతో అక్కడి భూమితో పాటు వారి మనసులు కూడా చల్లబడ్డాయి. అన్న మాట ప్రకారం మహారాజు హర్కారులకు ఘనంగా సత్కరించారు. ఈ కపిలేశ్వర గజపతి మహారాజు తన పేరు మీద ఆంధ్రదేశంలో వశిష్ఠా గోదావరి తీరాన కపిలేశ్వరపురము అనే బ్రాహ్మణ అగ్రహారం నిర్మించి ఉన్నాడు. ఆ ఊరు ఇప్పటికీ ఉంది. మనస్ఫూర్తిగా ప్రజాక్షేమాన్ని కోరే రాజు మూర్ఖంగా ప్రవర్తించినా భగవంతుని కృప ఆయనకు ఉంటుందని ఈ కథ చెప్పకనే చెబుతుంది. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం ముక్కు పుడక ముక్కు కథ చెప్పుకుందాం. అది ఒక అందమైన సాయంకాలం. గ్రామ ప్రజలు గ్రామ మధ్యన ఉన్న చెట్టు కింద ఎత్తైన వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక పైన కూర్చొని సుప్రసిద్ధ భక్త కవి సాధువు అయిన తులసీదాసు తాను రచించిన రామచరితమానస్ నుంచి పద్యాలను శ్రావ్యంగా ఆలపిస్తున్నారు. వేదిక ముందు మైదానంలో కూర్చున్న భక్తులు మైమరిచి అన్నీ వింటున్నారు. తులసీదాసు మధ్య మధ్య శ్రీరాముడి కళ్యాణ గుణగణాలను వివరిస్తూ పద్యాలను పాడుతూ ఉన్నారు. 2 గంటల తర్వాత పద్యపట్నం పూర్తయింది. భక్తులు లేచి ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరారు. కొందరు వచ్చి తులసీదాసు పాదాలకు భక్తితో నమస్కరించి వెళ్ళారు. తులసీదాసు రామనామాన్ని స్మరిస్తూ వాళ్లను ఆశీర్వదించాడు. అప్పుడు ఆ సాధువుకు ఆ గ్రామంలో ఆతిథ్యమిచ్చిన భూస్వామి సమీపించి, స్వామి, ఆలస్యమవుతుంది. స్నానం చేసి పూజా ధ్యానాలు పూర్తి చేస్తే గాని తమరు భోజనం చేసి నిద్రపోరు కదా, బయలుదేరదాం అని అన్నాడు. తులసీదాసు తల వంచి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆయన దృష్టి వేదికకు పక్కన ఒక మూలగా నిలబడిన ఒక ఇల్లాలి మీద పడింది. ఆమె నిలబడిన తీరు చూపులు చూస్తుంటే ఆమె తన దగ్గరికి రావటానికి ఎందుకో సంకోచిస్తున్నట్టుగా తులసీదాసుకు అనిపించింది. ఆమె కేసి చేయి చూపుతూ ఆమెను, నా కోసం చూస్తున్నావా తల్లి అన్నాడు తులసీదాసు ఆప్యాయంగా. ఆమె పట్టరాని సంతోషంతో గబగబా వచ్చి మోకరిల్లి ఆయన పాదాలకు నమస్కరించింది. తులసీదాసు ఆమె తలను మృదుగా స్పృశించి ఆశీర్వదించాడు.
ఆమె లేచి నిలబడింది. ఆమె పెదవులపై నవ్వు ఇంకా అలాగే ఉంది. కొంతసేపు గడిచింది. బిడ్డా, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు తులసీదాసు. పెద్దగా ఏమీ లేదు స్వామి, అయినా ఒకటుంది అంటూ అటు ఇటు చూసి, మహాత్మా, నా ముఖంలో ఏదైనా అద్భుతమైనది కనిపిస్తుందా అని అడిగింది. దేవుడు ప్రసాదించిన పసిబిడ్డ ముఖంలాగా నీ ముఖమే చాలా అద్భుతంగా ఉంది తల్లి అన్నాడు తులసీదాసు. నా ముఖంలో అద్భుతమైన అందంతో పాటు ముక్కుపుటక మీకు కనిపిస్తుంది కదా అని అడిగింది ఆ యువతి మళ్ళీ. కనిపిస్తుంది తల్లి, చాలా బాగుంది అన్నాడు తులసీదాసు. ఆమె పెట్టుకున్న ఆ విలువైన ముక్కుపుడకను ఇరుగు పొరుగు మెచ్చుకున్నట్లే తాను కూడా మెచ్చుకోవాలని ఆమె తాపత్రయపడుతున్నదని గ్రహించారు తులసీదాసు. ఇది చాలా బాగుంది కదూ? అవును, దానికి అమితమైన ధర పెట్టి నా భర్త నిన్నే కొని తెచ్చాడు. నా కోసం ఎందుకలా దుబారా ఖర్చు అని వారించాను. ఎంత వద్దంటున్నా పట్టించుకోకుండా నాకు ఈ విలువైన ముక్కుపుడక కొని ఇచ్చారు. నా మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. అయినా మీరన్నట్టు నగ చాలా బాగుంది కదూ, అద్భుతంగా ఉంది కదూ అంది మళ్ళీ నవ్వుతూ. అవును తల్లి, ముక్కుపుడక చాలా బాగుంది. దానిని నీకు కొనిపెట్టి నీ అందమైన ముఖానికి మరింత అందం సమకూర్చిన నీ భర్త పట్ల నువ్వు చూపుతున్న ప్రేమ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. అయినా ఒక్క విషయం, ముక్కుపుడక ఇచ్చిన భర్త పట్ల ఇంత ప్రేమ కనబరుస్తున్న నువ్వు నీకు అందమైన ఆ ముక్కును ప్రసాదించిన ఆ దేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పావా తల్లి? ఆలోచించు. ఇక నుంచి ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆ దేవుణ్ణి స్మరించు తల్లి, నీకు శుభం కలుగుతుంది అని దీవించాడు తులసీదాసు. ఆమె అలాగే స్వామి అంటూ చిరునవ్వుతో తులసీదాసుకు మరొకసారి నమస్కరించి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.